పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నమ్మకమైన రక్షక, ఇదిగో ప్రభా నాయన, ఏ ఉదయించినైనా మమ్మల్ని కాచి కాపాడినైనా, ఇదిగో నాయన ఐదో మాట చెప్పి బిడ్డని దీవించిన నాయన మా కొరకనైనా నువ్వు సిరువులో ఎన్నో శ్రమలు పడ్డావు, బాధలు పడ్డావు, ఎంతో వేదన పడ్డావు నాయన మేమేమిచ్చి నీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా, మా హృదయాన్నించి నీకు సమర్పించుకుంటున్నావా నా తండ్రి. నా దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడు నా తండ్రి. నాయన తండ్రి, మేము నాయన మళ్ళీ సిలువ వేసేవారుగా ఉండనుకుంటున్నాయన నాయన, మేము నిన్న ఆయన గణపరిచే బిడ్డగా ఉండేలా సహాయం చేయనైనా నాయన. 7 మాటలు పలికినావు నాయన, చెప్పే బిడ్డకి నాయన మీరు తోడుగా ఉన్న ప్రభా, ఆ బిడ్డకి మీరు నాయన బోరగా ఉన్న ప్రభా, చెప్పే మాటలు నాయన మా హృదయం భద్రపరుచుకునే భాగ్యం తెచ్చి నాయన బిడ్డకి నాయన తెలివిని జ్ఞానాన్ని దయచేసి నాయన, చెప్పే మాటలనైనా మీరు తోడు నేడుగా ఉండి నా వాక్యం హృదయంలో భద్రపరుచుకునే భాగ్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. 22వ కీర్తన 25వ వాక్యము, 15వ వాక్యము. నా బలము ఎండిపోయి చిల్లి పెంకు వలె ఆయనను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఆమేన్. 19వ అధ్యాయము 28వ వాక్యం. అటు తరువాత సమస్తమును ఎప్పటికినూ సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక గొనిచున్నాను. ఆమేన్. మీ అందరికీ మరణాతం. ఒకసారి ఫాస్ట్ గారు పర్మిషన్తో మీ అందరూ కోరుకునే ఏంటంటే ఒకసారి నిలబడి ఒక పల్లా పాడుకొని వాక్యం ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? నిలబడాలి. అందరూ మనస్ఫూర్తిగా చప్పట్లు కొడుతూ పాటిస్తే పాడవలసిందిగా దేవుని పేట మనం చేస్తున్నాం. అందరూ నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వినిపించట్లే? హల్లెలూయా, హల్లెలూయా. దేవా నా మొరాలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొరాలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా బుద్ధిగంతుముల నుండి మొర్ర పెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా బుద్ధిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొరాలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొరాలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. అలాగుండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధులైన తండ్రి యేసయ్య, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు దాకా నాయన తండ్రి మొదటి 4 మాటల్లో కూడా మీరే మాట్లాడి సూటిగా నాయన తేటగా అందరితో మాట్లాడినందుకు వందనాలు. నాయన తండ్రి 5వ మాటలోకి వెళ్చుండగా నాయన తండ్రి నాలో మీరే ఉండి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో సూటిగా స్పష్టంగా అందరితో మాట్లాడి మీరే సహాయం చేయమని నజరేయుని యేసు నామములో బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకేనా? ఆల్రెడీ మనం 4 మాటలైనా. మొదటి మాట ఏంటి? అందులో మనం ఏంటి నేర్చుకున్నాం? ఫస్ట్ దీంట్లోనా క్షమించే గుణం. రెండోది రెండో దీంట్లో ఏమి మనం నేర్చుకున్నాం? వినిన వాక్యంలో 2వ మాటలో మనం ఏమి నేర్చుకున్నాం?
చెప్పాలి. అందరూ విన్నారు, నేను విన్నాను, మీరు విన్నారు, అందరూ విన్నారు కదా, చెప్పాలి ఫాస్ట్గా. ఓకే, మూడో మాట త్వరగా చెప్పాలి. మీ అందరికి వచ్చాను నేను అనుకుంటున్నాను. వేగంగా చెప్పేస్తే వేగంగా వాక్యంలోకి వెళ్ళి వేగంగా ముగించుకుందాం. ఓకేనా? మూడో మాట ఫాస్ట్ చెప్పాలి. వావ్, ఈ మాటలు మనం ఏం నేర్చుకున్నాం? ఫాస్ట్గా చెప్పాలి, టైం అయిపోతుంది. కరెక్ట్ సమాధానం రాలే, ఫాస్ట్గా చెప్పాలి. ఇంకా 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 ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను చెప్పట్లే. ఓకే, ఇంకో 2 విషయాలు, 3 విషయాలు నేను అనుకున్నాను. 3 విషయాలు త్వరగా చెప్తారని. అక్కడ చాలా స్పష్టంగా చెప్పింది, అన్ని చాలా వివరంగా చెప్పింది. చాలా తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఏ విధంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఏ విధంగా నడుచుకోవాలి, చాలా వేగంగా చెప్పింది. చెప్పాలి, మీరే విన్నోళ్ళు మీరే కదా, నేనే విన్నాను అనుకోండి. కాకపోతే నేను అడుగుతానండి మిమ్మల్ని, చెప్పాలి ఫాస్ట్గా. టైం అయిపోతుంది, నాకు టైం లేదు, 2:15 అయిపోయింది. నేను 2:35 కల్లా ముగించేద్దాం అనుకుంటున్నా. అది చూసారు, ఇంకా టైం ఇంక 2 ఉండిపోయి అంతాను రామ్మే. థ్యాంక్ చెప్పాలి. ఓకే, ఇంకా ఇంకా మెయిన్ ఎవరి గురించి మనం చెప్తాను మూడో మాటలో, తల్లి గురించి అక్కడ చెప్తాను. ఆ తల్లి గురించి యేసు ప్రభు గారు యోహాన్ గారికి అప్పగించినప్పుడు ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు, ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు? ఓకే, ఎందుకంటే తల్లి అనే అంటే మనం చిన్నప్పటి నుంచి మనం తల్లి దగ్గర పెరిగినప్పుడు మనకేంటంటే ఏమీ తెలియదు, ఎందుకంటే అంతా తల్లిదండ్రులే చూసుకుంటారు. తల్లి తన జీవితం అయిపోతుంది, ఇంకా తను ముసలి వయసుకు వచ్చినప్పుడు తను ఎలా ఉండాలో ఏం తెలియదు. అప్పుడు పక్కన కుమారుడు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి కదా, ఉండాలి. కాబట్టి ఆయనే లేకపోయినప్పుడు ఇంకా వేరే ఎవరికోళ్ళకి అప్పగించాలి లేదా? ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఎక్కడో ఉద్యోగం చేస్తాం, మన పొలాలు ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తాము, వేరే వాళ్ళకి అప్పచెప్పించి వాళ్ళ నుంచి వచ్చింది ఆదాయం మనం తీసుకుంటాం. అదేవిధంగా దేవుడు కూడా ఏంటంటే తనకి చాలామంది శిష్యులు ఉన్నారు. శిష్యుల్లో యోహానికే ఎందుకు అప్పచెప్పారు, మిగతా వాళ్ళు లేరా? చెప్పలే ఫాస్ట్గా, ఎక్స్పెక్ట్ చేస్తాను, మీరు చెప్పట్లే. నాదేంటి చిన్న టాపిక్ అయిపోద్ది. వేగంగా యోహాన్, ఎందుకంటే ఫస్ట్ పుట్టినవాడు యోహానే, ఏసై పుట్టలేదు కదా. ఫస్ట్ పుట్టిన యోహానే కాబట్టి, తనకంటే పెద్దవాడు కాబట్టి, బాధ్యతలు ఎరిగినవాడు కాబట్టి, అందుకే తన తల్లిని ఆయనకు అప్పచెప్పాడు. అంతే కదా? యోహాన్ ముందు పుట్టాడా, ఏసై ముందు పుట్టాడా? యోహానే కదా. అందువల్ల పెద్దవాడు కాబట్టి మా తల్లిని ఇంకా బాగా చూసుకుంటాడు అనేసి ఎరిగి పెట్టాడు. ఇప్పుడు మన దీంట్లోకి వచ్చేది 5వ మాటలోకి. 4వ మాట మీకు తెలిసిందే. మొత్తం సిలువలో పడిన 7 మాటల్లో ఫస్ట్ 3 మాటలు మనుషుల గురించి చెప్తాడు దేవుడు, మిగతా 4 మాటలు మాత్రం తన గురించి చెప్తాడు. ఎందుకంటే తనకు పడే వేదనలు, కష్టాలు, ఆవేదనలు, తను ఓర్చే కష్టాలు, ఎన్నో రకరకాల ఇబ్బందులు, చెప్పుకోలేని ఇబ్బందులు. ఎందుకంటే మనకైతే ఇబ్బంది వస్తే మన తల్లిదండ్రులు చెప్పుకుంటాం, కానీ దేవుడికి ఎవరు చెప్పుకోవాలి? తన తండ్రికి చెప్పుకోవాలి. తన తండ్రికి చెప్పుకోని స్థితిలో కూడా దేవుడు తన్ను ఉంచుకొని, ఎందుకంటే తన తండ్రే పంపించాడు మన కోసమని. సో ఆ విధంగా మొదటి 3 మాటలు కూడా మనుషుల గురించి చెప్తారు. అక్కడ వ్యక్తుల గురించి కూడా ఇండికేట్ చేస్తారు. ఫస్ట్ ఒక వ్యక్తి గురించి, సెకండ్, థర్డ్, అందరూ మనుషుల గురించి చెప్తారు. మిగతా 4 మాటలు మాత్రం తన గురించే చెప్తాడు, కేవలం తన గురించి, ఇంకా వేరే వ్యక్తులను ఎక్కడే ఇంటరప్ట్ చేయడు దేవుడు. సో 4వ మాట మీకు తెలిసిందే, చెప్పాలి వేగంగా. అర్థమైంది కదా? ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుడి దగ్గరికే వచ్చాడు తండ్రి. అంటే తండ్రి దగ్గరికి కుమారుడు వెళ్ళాడు. చెప్తాను అనమాట, నా చేయి ఎందుకు విడిచి, ఎందుకంటే తన చేతులున్న మనము పిల్లలు మన చేతులున్న చేప ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏం కావాలో అన్నీ ఇస్తాం. వాళ్ళు ఎప్పుడైతే ఒక హీడ్ వచ్చినప్పుడు వాళ్ళు విడిచిపెట్టేస్తాం. అప్పుడు ఆ టైంలో నేటించో వాళ్ళే సంపాదించుకోవాలి, అంతే కదా? అప్పుడు దాకా తల్లిదండ్రుల చేతిలో పోషించుకొని ఆ విధంగా ఉంచుకున్న టైంలో ఏంటంటే అప్పుడు దాకా ఏసీ ఎలా పెడిగా అంటే ఎటువంటి కష్టము బాధ లేదు. ఏదైనా ఇబ్బంది వస్తే అది తండ్రికి చెప్పడం, తండ్రితో మాట్లాడడం, కావాల్సింది తీసుకోవడం, అలా చేసేవాడు అనమాట. ఓకేనా? ఇప్పుడు 5వ మాట మొత్తం అంతా చదవాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. మొదట మనం దప్పిక గురించి మాట్లాడదాం. ఫస్ట్ దప్పిక కదా, తర్వాత నెరవేర్చిన తర్వాత మాట్లాడుకుందాం.
అందులో దప్పిక గురించి మనకి 2 చోట్ల వస్తుంది. అందులో మొదటిది ఏంటంటే కీర్తనలు 22:15. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి కీర్తనలు 69:21. మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సమయశ్రీ గురించి చెప్తాం. కీర్తనలు 69:21. ఇంకా చదవాలి, అదే కావాలి, చదవాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి, ఇప్పుడు ఈ వాక్యం చదువుతుండగా నేను ఈ వాక్యం ద్వారా నాయన తండ్రి మేమైతే ఏం మాట్లాడలేం తండ్రి. మీరు నా ఇందులో ఉండి నన్ను ఇక్కడున్న ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా మాట్లాడి సహాయం చేయమండి. మీరే మాకు తోడుగుని నడిపించమని నజరేయుని బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫస్ట్ది ఆల్రెడీ మీకు తెలిసిందే. యేసయ్య ఎవరి కోసం దప్పుకొని ఉన్నాడు, ఎవరి ప్రయోజనం కోసం దప్పుకొని ఉన్నాడు? ఆయన కోసం అయితే కానే కాదు. ఎందుకంటే ఆయన ఇశ్రాయేల్ ప్రజలకి నీరు కావాలంటే బండ నుంచే ఇచ్చాడు. ఆయన దప్పి కొనలేడా? ఈజీగా ఏం లేదు, నాకు ఇలా దేవుడు ఇలాగ అంటే నీళ్ళు వచ్చేస్తాయి. కానీ అలాంటి వ్యక్తి ఎవరి కోసం దప్పుకొని వెయిట్ చేస్తున్నాడు? మన కోసమే. ఆయన కావాలంటే ఏదోలాగా సాధించగలడు. అదే నెక్స్ట్ సమరయశ్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయం. చదవాలి ఫాస్ట్గా, టైం అయిపోతుంది. తర్వాత ఫాస్ట్గా దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీవు జీవ జలమునిచ్చినని ఆమెతో చెప్పాను. చాలు. ఇక్కడ యేసయ్య ఏమన్నాడంటే, ఇప్పుడు యేసయ్య కేవలం దేనికోసం ఆ బావి దగ్గరికి వచ్చాడు? ఆయనకు దాహం వేసి వచ్చాడా, లేదా వేరే విధంగా వచ్చాడా? అంటే యేసయ్య ఆయనకు ఒక దీని మీద వచ్చారు. అంటే ఆయనకు ఒక ఎయిమ్ అంటూ ఉన్నది. ఎయిమ్ అంటే ఏంటంటే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేని పని మీద వచ్చాడో ఆ పని నెరవేర్చడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు తప్ప వేరే ఆలోచన మీద అయితే ఆయన రాలేదు. ఈమెనే కావాలని కోరుకున్నాడు. అంటే ఈమె ద్వారా మెయిన్ ఆయన టార్గెట్ ఏంటంటే సువార్తను ప్రకటన చేయించడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. ఆ సువార్తను ఎరిగి తను రిత్తునిగా చేసుకొని ఉండడం కోసం వచ్చాడు తప్ప ఇంకా ఆలోచన మీద యేసయ్య అంటూ భూమి మీదకి రాలేదు. సో అప్పుడు ఆ సమయంలో ఏం చేశాడంటే యేసయ్య అప్పుడుతో శిష్యులతో ఉన్న ఆయనకి అంటే మనకు కూడా మధ్యాహ్నం వేసారు, మన భోజనం కోసం ఎదురు చూస్తాం. అలాగే భోజనం కోసం శిష్యులు ఏమొచ్చి బయటికి తెలుసు ఆయన నుంచి శిష్యులు బయటికి వెళ్తారని తెలుసు, సమరయశ్రీ వస్తుందని తెలుసు, ఆమెని ఈయన మారుస్తాయని కూడా తెలుసు. ఆ సమయంలో అడుగుతారు, ఎందుకంటే మనము పవిత్రంగా ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా లేకపోతే ఆయన ఏం చెప్పినా మనకి చెవిటికి వినిపించవు. ఎందుకంటే మన చెవులు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే దేవుని స్వరం వినాలంటే ఆసామసేది కాదు. మీకు అందరికీ తెలిసిందే, దేవుడు కొంతమందిని సూడికి స్పష్టంగా అంటే అనేక రకాలుగా మాట్లాడతాడు. సమూయేలుని మాట్లాడాడు, అలాగే చాలామందితో దేవుడు మాట్లాడాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని స్వరం వినాలంటే మనం ఇలా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే మనలోని పాపాన్ని తొలగించాలి. మనలోని పాపాన్ని తొలగించాలంటే పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరిశుద్ధుడే మన పాపాలని తొలగించగలడు. ఆ విషయం కోసము ఆయన ఆ బావి దగ్గరికి వచ్చి నిల్చున్నాడు. ఎందుకంటే
ఆమె కోసం ఎదురు చూస్తాను. కేవలం మనమైతే ఏం చేయాలి, మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుని కోసం ఎదురు చూస్తాను తప్ప దేవుడు మన అలాగ ఎక్స్పెక్ట్ చేయం కదా. కానీ దేవుడే ఆమె దగ్గరికి వచ్చి ఆమెను స్వస్థపరిచి ఆమె ద్వారా ఎంతోమందిని మార్చుకోవాలని ఆలోచనతో వచ్చాడు. ఆ సమయంలో ఆమె ఏంటంటే మనం అందరం ఎప్పుడైనా మన దగ్గరికి ఏదైనా వచ్చినప్పుడు మనం పండుకుంటాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా మనకు అవకాశం వచ్చిందనుకో దాన్ని సద్వినియోగం చేసుకోము. దీనివల్ల అంటే మనలో ఆలోచన వల్ల అందుకు ముందు చెప్తున్నాను, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధముగా ఉండాలి. అప్పుడే దేవుడి మాటలు మనకు క్లియర్గా దేవునికి మనకి అప్పుడు ఏది మధ్యన భేదం ఉండదు. ఎందుకంటే మనలో ఉన్న పాపం అంతా దేవుడు తొలగిస్తాడు. అప్పుడు దేవుడు మనము సూటిగా ఉండేటప్పుడు మనకు ఆయన ఏమైతే చెప్పాలనుకుంటాడో అది స్పష్టంగా అర్థమైపోద్ది. సో ఆ విధంగా ఆమె అప్పుడు అడిగాడు అనమాట. ఆమెకి అడిగినప్పుడు ఆమె ఏంటనేది అంటే చెప్పింది అనమాట, మాకు ఇలాగ సాంగత్యం లేదు, సో మేము నీకు మీళ్ళు ఇవ్వం అనేసి అన్నది. అనేసరికి ఆయన మళ్ళీ ఆగలేదు కదా. ఇవ్వాలంటే మనం ఒక జాబ్లోకి వెళ్ళాడు ఎలా ప్రయత్నం చేస్తాను, యేసయ్య కూడా ఆమెను తనలో మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అలా చేస్తుండగా పోనీ ఎందుకులా ఈయన అడుగుతున్నాడు, ఇంకా ఆలోచించి ఆయన నీళ్ళు తాగాడో లేదో అనేది మన బైబిల్లో లేదు. ఉందా? నీళ్ళు అడిగినట్టుగా ఉంటాయి బైబిల్లో ఉంది, కానీ నీళ్ళు తాగినట్టుకు కానీ ఆమె కొండతో నీళ్ళు పోసినట్టుకు కానీ బైబిల్లో ఉందా? లేదు. సో ఏంటంటే అందుకోసం ఎలాగైనా ఆమెను మారిస్తే ఆమె ఒక 10 మందిని మారుస్తుంది. ఇంకా నా రాజ్యంలో ఇంకా చాలామంది మిగిలిపోయారు. ఎందుకంటే మనటి సమయంలో మనమే తక్కువ మంది తీసుకున్నాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఉండిపోయారు. వాళ్ళందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎర్లీగా వాళ్ళు మారాలని, వాళ్ళు దేవుళ్ళని ఇంక గడపాలని. ఎందుకంటే ఎక్కువ దేవుడు కోరుకునేది యవనస్తులే. అందరూ యవనస్తులే అనుకోవచ్చు. మాకు 40 అయిపోయినాయి 50 అయిపోయినాయి, అవేం కాదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఆ విధంగా చూసుకుంటే ఆమెను ఎలాగైనా మారుస్తే ఆమె మారుస్తుందనే కాన్సెప్ట్ ప్రకారంతో ఆయన ఆమెతో మాట్లాడడం అంటూ జరిగిన తర్వాత అక్కడ సంభాషణ అయిపోద్ది. సంభాషణ అయిపోయిన తర్వాత ఆయన పిలుస్తాడు అనమాట, నీ పెర్మిషన్ తీసుకొని రా అంటాడు. ఎందుకంటే ఆమెలో పాపం ఉందని. ఎందుకంటే ఆమె అప్పుడు దాకా శారీరక దాహం ఎరిగిన వ్యక్తి, ఆత్మీయ దాహం ఎరిగిన వ్యక్తి ఇది కాదు. శారీరక దాహం అంటే ఆల్రెడీ తెలుసు, ఆమె గురించి చదివిన మీ అందరికీ తెలుసు ఆమె ఎటువంటి పాపం చేసిందో. ఆ పాపాన్ని తొలగించడానికే యేసయ్య ఆమెను అడిగింది క్వశ్చన్ మెయిన్. సో ఏంటంటే ఆమెలో ఉన్న పాపాన్ని తీసి, అంటే శారీరక ఉన్న ఆ పాపాన్ని తీసి ఆత్మీయ దాహం అంతా ఇప్పుడు దాకా ఉన్న శరీర దాహాన్ని తీసి ఆత్మీయ దాహంలో ఆమెలో నెలకొల్పితే అప్పుడు ఆయన అనుకున్నది జరుగుతుంది అని ఆలోచించి ఆమెలో ఉన్న శరీరం ఎందుకంటే యేసయ్య ఎలాగొచ్చాడంటే ఇప్పుడు వేరే రథంలోకి వస్తే మనకు అర్థమవుదు. మన మనుషులమే కాబట్టి ఆయన కూడా మానవ రూపంలో వస్తే కానీ అర్థమవుదు. ఇది మెయిన్ కాన్సెప్ట్. అంటే యేసయ్య మానవ రూపంలోకి వచ్చాడు. అప్పుడు దాకా తండ్రితో సాంగత్యం చేసిన ఆయన మనుషు రూపంలోకి వచ్చి మనిషితో మనిషి సూటిగా మాట్లాడితేనే అర్థమవుద్ది. ఇప్పుడు ఎవరో జంతువు వచ్చి మనతో మాట్లాడితే మనం కామెడీగా నవ్వుతామే, అలాగ ఉంటుంది అనమాట. అందుకే దేవుడే తన కుమారుని మానవ రూపంలో పంపించి తన చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అనమాట. ఆ విధంగా మెయిన్ ఆ స్త్రీని, ఎందుకంటే చాలామంది ఉంటారు కానీ ఆ స్త్రీ చేసుకుని, ఎందుకంటే దేవుని దృష్టి మీ అందరికీ తెలిసిన వాగ్దానాలు. ఎందుకంటే పరలోక రాజ్యానికి ఎవరు ముందు చేరుతారు? ఫాస్ట్ చెప్పాలి మీరు అందరూ వాక్యం. పరలోక రాజ్యానికి ఎర్లీగా వెళ్ళే వాళ్ళు ఎవరు చెప్పాలి? ఫాస్ట్గా అయిపోయింది నా కాన్సెప్ట్ అయిపోయాయి. అసలైన చెప్పాలి, పరిశుద్ధులైన వారి కోసం ఇది కాదు. ఫాస్ట్ చెప్పాలి. ఎవరైతే పాపం ఉంటారో వాళ్ళే ఎర్లీగా మారిపోయి దేవుని దృష్టిలోకి చేరిపోతారని. ఎందుకంటే తనలో ఉన్న పాపాన్ని తను ఒప్పుకుంటుంది, ఆటోమేటిక్గా పరిశుద్ధతలో ఉంటుంది. అప్పుడు దేవుడు ఆమెతో సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు. సో మీకు తెలిసిందే వ్యభిచారులు అనేసి ఉంటుంది అని ఆ వచ్చిన చెప్పడానికి నాకు ఆమోషంగా ఉండి నేను చెప్పాలి. అందుకే మిమ్మల్ని అడిగేస్తానండి డైరెక్టర్గా అలాగనమాట. సో ఆ విధంగా ఏమిచ్చి దేవుడు ఆమెలో ఉన్న అటువంటి ఆత్మీయ అంటే శారీరక దాహం తీసి ఆత్మీయ దాహంలో ఆమెలో నింపితే అప్పుడు ఆమె దృఢపడి ఆమె ఏం చేస్తుందంటే అప్పుడు దాకా తను చేసిన ప్రతి పాపములను యేసయ్య దగ్గర ఒప్పుకుంటుంది. మనం కూడా ఏం చేయాలంటే మనం చేసిన ప్రతి పాపములు యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తి ఉండొచ్చు. మన గురించి బాగా తెలిసిన వ్యక్తి యేసయ్య,
నీ గురించి మీ పక్క వాళ్ళకి తెలియదు, ఆ పక్క వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నీలో దేవుడు అనేక అవయవాలు పెట్టినట్టుగా ప్రతి ఒక్కరు సపరేట్గా అవయవాలు ఉంటాయి. సో మీరేంటంటే మనకి ఏదైనా ఇబ్బంది ఆటంకం అనిపిస్తే డైరెక్ట్గా దేవునితోనే చేయండి. అలా చేయగలగాలంటే మనలో ఏ పాపము ఉండకూడదు. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే పాపం ఉండకూడదనే మెయిన్ కాన్సెప్ట్. ఆయన మనలో పాపాన్ని తొలగించి మనల్ని పరిశుద్ధులుగా చేయాలనే దేవుని యొక్క మెయిన్ ఉద్దేశం. అదేవిధంగా ఒక కయ్యప్ప అనే వ్యక్తి అనమాట, ఆయన చెప్తారనమాట. ఆయన ఏంటంటారంటే మన ప్రయోజనకరం మరణము ఎవరైనా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మరణిస్తే కానీ మనలో ఉన్న పాపం అనేది పోదంటాడు అనమాట కయ్యప్ప అనే వ్యక్తి. అప్పుడు ఆయన ఏంటంటాడు, అప్పుడు తెలుసు, ఎందుకంటే పాపం లేనివాడు యేసయ్య మాత్రమని అందరికీ తెలుసు. సో ఆ వ్యక్తి చేస్తే కానీ మనలో ఉన్న పాపము పోదని ఆయనే సూటిగా వాక్యంలో నిర్ణయించాడు. నెక్స్ట్ ఆయన ఇంకొకటి మనం నేర్చుకోవాల్సిన సాక్రిఫైస్. దేవుడు తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఎవరి కోసం? మన కోసం. సో మనం ఏంటంటే చేయాలంటే ఇతరులని సాక్రిఫైస్ అంటే మన జీవితాన్ని అది కాదు, కానీ సాక్రిఫైస్ అంటే నీ జీవించినంత కాలము ఎవరిలో ఒకళ్ళు యేసయ్యలో నడిపించడమో, వీలైతే సహాయం చేయడమో, ఇలాంటివి చేయాలి. నెక్స్ట్ ఓకే, ఈ విధంగా దేవుడు తను ఏవైతే అనుకున్నాడో తన ఉద్దేశాలన్నీ నెరవేర్చుకోవడానికే ఈ యొక్క భూమి మీదకి వచ్చాడనమాట. మనము కూడా ఆ విధంగా నేటి వరకు మనం ఏ విధంగా అయితే ఉన్నామో మీకు తెలుసు, నాకు తెలుసు. సో దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి మనం చేసిన ప్రతి పాపములు ఒప్పుకోవాలని ఈ వాక్యం ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. మహాపరిశుద్ధులైన తండ్రి యేసయ్య, మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య, మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు. యేసయ్య, మీరే నాయన తండ్రి మాలో నాయన తండ్రి, ఎందుకంటే మేమైతే పాపులము, అయోగ్యులము, దేనికి పనికిరాలము. అయినా తండ్రి మా కోసం నాయన తండ్రి మీరు మరణించి నీ యొక్క శరీరాన్ని నాయన తండ్రి నల్లగొట్టుకొని నాయన తండ్రి నీ రక్తాన్ని చిందించిన నాయన తండ్రి మీరు ఎంతో బలపడిన నాయన తండ్రి, అయినా మమ్మల్ని క్షమించి నీ యొక్క రక్షణ మార్గంలో నడిపించినందుకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ నజరేయుని యేసు నామములో బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.